నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ రోజు బండి కాడికి వెళ్ళాం కదా, ఆ రోజు కుదరలేదు వెళ్ళడం. ఈరోజు మనం బైక్ మీద ముందు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్లు కలవట్లేదు. అక్కడికి వెళ్ళేసి ఒకసారి దారి మంచిగా ఉందో లేదో చూసి క్రేన్ ఆయనకి ఫోన్ చేస్తే క్రేన్ పంపిస్తా అన్నాడు. ఈ పాల్వంచ ఏరియాలో ఫ్రెండ్స్ మన ఫ్రెండే అన్న, చాలా మంచోడు. వేణు క్రేన్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వస్తే మీరు సంప్రదించవచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా పని కావాలన్నా కానీ 24 hours క్రేన్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే అన్నకి ఒక రికవరీ వ్యాన్ కూడా ఉంది. ఏమన్నా యాక్సిడెంట్ అయిన పనులు ఏమన్నా లాక్కెళ్ళాలన్నా కానీ 24 hours అందుబాటులో ఉంటాయి అన్నమాట. నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద ఇస్తా, చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోడ్డు చూశారు కదా, మొన్న సరిగా చూపించలేదు మీకు. రోడ్డు చూడండి ఎలా ఉందో. అసలు ఘోరమైన రోడ్డు ఇది. అసలు ఇలాంటి రోడ్డు మీరు ఎప్పుడు చూసి ఉంటారు కూడా. మొత్తం గుట్టల మీద నుంచి మొత్తం ఈ దారిలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అసలు అంత ఘోరంగా ఉంది దారి, అస్సలు బాగాలేదు. చూడండి ఎలా ఉందో. మనం సడన్గా చూస్తే అడవిలో పులులు ఏమన్నా వస్తాయేమోనని భయపడాల్సి వస్తుంది. అట్లుంది దారి. ఇక మేము బండి మీద వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి బండి మీద వచ్చినాం. ఇక చూడాలి. సరే ఫ్రెండ్స్, ఇక చూడండి ఈ రోడ్డు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనల్ని కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటా, ఓకేనా? చూడండి మొత్తం జంగల్ ఎట్లుందో, అడవి మొత్తం అడవి ఫ్రెండ్స్. 12 kilometers ఇలానే ఉంటుంది అడవి మొత్తం. అసలు ఘోరమైన అడవి చూడండి. ఫ్రెండ్స్, ఇక మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దారి చూసారు ఎలా ఉందో. అసలు మొత్తం రాళ్ళు, రప్పలు, గొట్టల మీద నుంచి వెళ్తాను. అసలు ఘోరంగా ఉంది ఈ రోడ్లో. వీళ్ళకి అలవాటు. అంటే మనలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే 5 రోజులు కూడా ఉండం. అట్లుంటుంది అన్నమాట. అంత దయనీయమైన పరిస్థితి. ఈ రోడ్లు ఎందుకని ఇలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇది మనం అటవీ ప్రాంతంలో ఉన్న ఊర్లకి రోడ్డు సదుపాయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు వీటిని డెవలప్ చేయలేరు. ఎందుకంటే అక్కడ ఏమీ రాబడి అనేది ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్. డెవలప్ చేస్తే ఏమైనా రాబడి ఉంటేనే చేస్తారు. రాబడి లేనప్పుడు ఎందుకు చేస్తారు? పట్టించుకోరు కదా. అందుకనే ఇలా ఉంది ఈ దారి. అసలు బాగా అనిపించింది. వర్షం పడింది, చిన్న జల్లు పడ్డప్పుడు ఇక మంచిగా అనిపించింది ఈ దారిలో జర్నీ చేయడం అనేది. నిజంగా చాలా బాగుంది అసలు ఇక్కడ జర్నీ చేయడం అనేది. అసలు మొత్తం ఇదంతా ఇసుక నేల, బండి స్కిడ్ అయిపోతుంది బైక్. చూసారుగా వరదలు పోయి మొత్తం ఎట్లయిపోయిందో. ఇక ఇక్కడ చూడండి ఏరు. ఏర్లో నుంచి పోవాలి. ఇంకెలాంటి 4-5 ఉన్నాయి ఫ్రెండ్స్ ఎదురా. ఈ రోడ్లో రావడమే హైలైట్. అసలు బండి హైలైట్ అంటే హైలైట్. అన్న క్రేన్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అన్న మన మీద నమ్మకంతో బండి పంపించిండు. ఫస్ట్ టైం ఒకసారి వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇంకోసారి పంపించిండు. ఇక మనం ప్లేస్కి వచ్చేసినాం. ఇదే అన్నది హైడ్రా. అలాంటి అన్నకి 4 ఉన్నాయి, ఓకేనా? మీకు ఎప్పుడైనా క్రేన్ సర్వీస్ కావాలంటే సంప్రదించండి అన్నని. అన్న మనకి తక్కువ రేట్లోనే చేసి పెడతాడు, ఓకేనా? వేణు క్రేన్స్ అని పాలవంచ. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. మొత్తానికైతే బండి బయటికి తీసేసినాం ఫ్రెండ్స్. అక్కడెక్కడో ఉండే లాక్కొచ్చేసినాం. చూడండి హైడ్రానే లేచిపోతుంది. చూడండి అసలు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్.